ఒకప్పుడు హస్తం పార్టీలో చక్రం తిప్పిన రఘువీర పైనబెట్టు. అనంతపురంలో రఘువీరారెడ్డి మళ్లీ పొలిటికల్ ఇన్నింగ్ ప్రారంభిస్తారనే చర్చ జరుగుతోంది. అయితే ఏదైనా పార్టీ కండువా కప్పుకుంటారా, లేకపోతే పాలిటిక్స్ దూరంగా ఉంటారా? రఘువీర మనసులో ఏముందో ఈ స్టోరీలో చూద్దాం. సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి బరువు బాధ్యతలు తీసుకున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి మౌనముద్రలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నట్టు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయాలకు మీడియాకు దూరంగా ఉన్నారు. తాను ఎక్కడున్నారో తన ఉనికిని సైతం ఎవరికీ తెలియకుండా కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల మునుపు జేసీ కుటుంబం పసుపు కండువా కప్పేస్తే రఘువీరా సైతం ఫ్యాన్ పార్టీకి చేరుతారని ఊహాగానాలు అప్పట్లో ఊపందుకున్నాయి. మరికొందరు ఆయన బీజేపీలో చేరుతారని ఇలా వివిధ రకాలుగా చర్చించుకున్నారు. రఘువీర కొత్త ఇన్నింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఏ రూపంలో ఉంటుందనేది వేచి చూడాలి. అనంతపురం జిల్లాలో దిశ నిర్ణయించే వారం తామేనని చెప్పుకొచ్చిన అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రులు జేసీ దివాకర్ రెడ్డి, శైలజానాథులు పార్టీ నుంచి తలో దిక్కుకెళ్లారు. దీంతో మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఏకాకిగా మిగిలారు. కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోందని, ప్రత్యర్థి పార్టీల విమర్శలను ఎప్పటికప్పుడు ఎదుర్కొనే విధంగా కార్యకర్తల్లో మనోస్థైర్యం కల్పించిన శైలజానాథ్ సైతం పార్టీ వీడి వెళ్లారు. రాజకీయ చతురత కలిగిన శైలజానాథ్ పార్టీని వీడడంతో పార్టీ పరిస్థితి మరింత దుర్భరంగా ఉంటుందని మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. రెండు 2004 నుంచి 2014 వరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రులు మారినా ఒక్కొక్కరు ఒక్కో పంథాలో పనిచేశారు. రఘువీర మాత్రం మంత్రిగా తనదైన మార్కు కోసం ప్రయత్నించారు. అందులో పూర్తిస్థాయి కాలం పాటు మంత్రిగా కొనసాగి తనదైన ముద్రతో పాలన సాగించారు. 2009, 2014 మధ్య అనూహ్య పరిణామాల నేపథ్యంలో సైతం మంత్రి పదవి నిలబెట్టుకున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో పార్టీలోనూ గందరగోళ పరిస్థితులున్నాయి. ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, ఇంకోవైపు పార్టీలో సంక్షోభం నెలకొన్నాయి. ఆయన పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టే నాటికి ఆయన ముందు అనేక సవాళ్లు నిలిచాయి. కొంతకాలం రఘువీర ఇబ్బందులు పడినా కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు అండగా నిలిచింది. దాంతో తన దూకుడుకు పదును పెట్టారు. ఎంతో మంది కాంగ్రెస్ సీనియర్లను కాంగ్రెస్ పార్టీ వీడకుండా ఆయన చేసిన కృషి అమోఘమనే చెప్పొచ్చు. 2014 ఎన్నికల అనంతరం టీడీపీ అధికారంలోకి రాగా వైసీపీ ప్రతిపక్ష హోదా సంపాదించింది. దాంతో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు తేడా లేకుండా పోయింది. ఆ తరుణంలో సైతం పార్టీ పగ్గాలు భుజాన వేసుకుని రఘువీర పనిచేసినప్పటికీ 2019లో వైసీపీ ఊపు ముందు కాంగ్రెస్ మరింత కుదేలైంది. దాంతో రఘువీరారెడ్డి సైతం డైలమాలో పడ్డారు. ఇకపోతే ఎక్కడా కనిపించకుండా స్తబ్దుగా ఉన్న రఘువీర ఈ మధ్య కాలంలో మాజీ ఎంపీ రంగయ్య కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సేవ్ ఆర్డీపీ పేరిట చేపట్టిన పాదయాత్రకు మద్దతు పలికారు. 2009లో రఘువీరారెడ్డి కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. రఘువీర పాదయాత్రకు సంఘీభావం తెలపడం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే రంగయ్య పనితీరు సరిగా లేదని మిథున్ రెడ్డి పార్టీ అంతర్గత సమావేశాల్లో మండిపడిన విషయం తెలిసిందే. దాంతో రఘువీర వైకాపా గూటికి చేరి కళ్యాణదుర్గం నుంచి బరిలో ఏమైనా దిగుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఆయన ఏదైనా రాజకీయ పార్టీలో చేరుతారా, లేక మాజీ మంత్రిగా చివరి వరకు జీవితం గడుపుతారా, రాజకీయాలే వద్దని సాధారణ జీవితానికి అలవాటు పడతారా అన్నది వేచి చూడాలి.